ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ రాష్ట్ర కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికులు అంటేనే నవ నిర్మాణంలో భాగస్వాములు. కార్మికులు లేనిది ఈ భూ ప్రపంచంలో ఏ పని కూడా ముందుకు సాగదనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కార్మికులు అనంటే ఓన్లీ భవన కార్మిక సంఘమో లేకపోతే పొద్దున లేస్తే పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. కార్మికులు అంటే పొద్దున లేచిన కాడి నుంచి పొట్ట చేతుల పట్టుకొని సాయంత్రం 8 గంటల వరకు అంటే దాదాపు 8 గంటలు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కార్మికుల కిందికే జమ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంజనీరింగ్ భాగం వాళ్ళు ఒక కార్మిక సంఘం వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక కార్మికులే. ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘాలే కాకుండా ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఒక కార్మిక సంఘాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థలు అన్ని డిపార్ట్మెంట్లు కూడా కార్మికుల కిందికే వస్తారు. కాబట్టి కార్మికులకు 8 గంటలే పని చేయాలి అనే సంకల్పంతో ఎక్కడో చికాగోలో మొదలైనటువంటి ఆ ప్రస్థానం యావత్ ప్రపంచంలో నేటికి కూడా గౌరవిస్తూ 8 గంటలే పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కార్మికులని హక్కున చేర్చుకున్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేటికి కూడా అందరి మన్ననలు పొందుతూ అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది అనంటే ఆ ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రశాంతి డివిజన్ 58 లో ఈరోజు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా కార్మికుల్లా పనిచేస్తూ 8 గంటలు పనిచేస్తా ఉన్నాం కార్మికుల కోసం. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని సంకల్పించాం. పేద బడుగు బలహీన వర్గాలకు కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నిజంగా నాకు దక్కినందుకు నేను నిజంగా గర్విస్తా ఉన్నాను. ఇదే ప్రతిరోజు కూడా వారికి కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నాకు కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరొకసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ దేశంలో యావత్ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ కూడా చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రెస్ మిత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, కార్మిక సంఘాలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.